నీళ్లు లేకపోతే మీ హాస్పిటల్స్ లేవు, హాస్పిటల్ కూడా నీళ్ళు అవసరం. నీళ్లు లేకపోతే మీ హోటల్స్ లేవు, హోటల్స్ అవసరం. నీళ్లు లేకపోతే పరిశ్రమలు లేవు. మీరంతా చదువుకుంటారు, చదువుకున్న తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? ఇంటికి రాణి కావాలనుకుంటున్నారా, ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా? ఏం చేయాలి? ఉద్యోగం చేయాలంటే పరిశ్రమలు ఉండాలి కదా. పరిశ్రమలు ఉండాలంటే నీళ్లు ఉండాలి కదా. నీళ్లు ఉండాలంటే నీళ్లు ఎక్కడి నుండి వస్తాయనే దాని మీద నేను అన్ని విషయాలు మీకు చెప్పను, కానీ ఒక ఆలోచన అయితే చేయడం మొదలు పెట్టండి. నీళ్లు ఎట్లా వస్తాయి? మరి తుంగభద్ర కర్నూలు పరిసర ప్రాంతంలో ఉన్న పిల్లలు చాలా మంది ఉంటారు ఇక్కడ. మీ అమ్మా నాన్నలు వాళ్ళకు కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా, తలకు నూనె కూడా పెట్టుకోకుండా మీకు చదువు చెప్పించడం కోసం కష్టపడుతున్నారు. వాళ్ళకు నీళ్లు వస్తే, ఆ పంట పొలాలకు నీళ్లు వస్తే మిమ్మల్ని ఇంకా బాగా చదివిస్తారు. వాళ్ళు కూడా సుఖవంతంగా ఉంటారా తల్లి? ఉంటారు కదా. ఉండాలంటే ఏం కావాలి? మనకు అవగాహన కావాలి. ఈరోజు మనకు అవగాహన వస్తే, మనం ప్రశ్నిస్తే రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు పలుకుతాయి. పలకపోతే మన శర్మ గారు చెప్పినట్టుగానే ఏం చెప్పారు శర్మ గారు? ఈ సమాజంలో ఏమనుకోవద్దు, నేను కూడా భాగమే. మనకు రాయలసీమ సమాజము అది మరి నిర్జీవ సమాజం అయితే కాదు, కానీ నిర్జీవ సమాజం అయితే మాట్లాడలేము. అది చైతన్య రాహిత్యమైన సమాజం. అందుకే శర్మ గారు చెప్తారు, అక్టోబర్ 1, 1953లో ముఖ్యమంత్రిగా చేసిన ప్రకాశం పంతులు గారికి విగ్రహం లేదంటే ఇక్కడ, లేదా ఇంత ఉద్యమాలు చేసిన గాడ్చర్ల గారికి విగ్రహం కోసం ఎంతో తప్పబడి చంద్రశేఖర కర్పూర గారు చేశారంటే ఇక్కడ జరిగిన అంశాల పట్ల కూడా మనకు స్పృహ లేదు. ఇక్కడ చేసిన నాయకులు ఏం గొప్ప పని చేశారో వాళ్ళు ఆలోచించే దశలు లేవంటే, వాళ్ళను గౌరవించలేదనుకుంటే మన యొక్క సమస్యను కూడా మనం అర్థం చేసుకున్నట్టే. కాబట్టి అక్టోబర్ 1, 1953 వచ్చిన కర్నూలు నగరం రాజధాని వెళ్ళిపోయింది. ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయింది. మరి నీళ్ళన్నా వచ్చాయా అంటే నీళ్లు కూడా రావు. నీళ్లు మనకు వస్తాయనుకుని శ్రీకాకుళం పడికలో ఇంతకుముందు రాశారు, చదివాను సార్ గారు వచ్చిందాంట్లో గాడిచర్ల హరిసర్వతో గారు శ్రీకాకుళం పడికలు కూడా ఒక ప్రధాన భూమిక పోషించారు. మీకు ఆ శ్రీకాకుళం పడిక గురించి తెలియకపోవచ్చు, కానీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవడానికి రాయలసీమ వాసుల మద్దతు కావాలంటే మనం కొన్ని డిమాండ్లు పెట్టినా ఒప్పందం సంతకం చేశారు. అందులో రాజధాని కానీ హైకోర్టు కానీ ఇక్కడ పెడతామన్నారు. దాని ప్రకారం రాజధాని ఇక్కడ పెట్టారు. నీళ్లలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తామన్నారు ప్రాజెక్టు కట్టే దాంట్లో. అందులో మరి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారా అని చూస్తే 1951కు ముందు ప్లానింగ్ కమిషన్ అనుమతి చేసిన కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు మన సంగమేశ్వరం దగ్గర, అంటే సంగమేశ్వరం గుడి మీరు పోయి చూసుకుంటారు, కొత్తపల్లి మండలంలో ఉంటుంది. ఆత్మకూరు దగ్గర నుండి లేదా నందకూరు నుండి పోతాం, అక్కడ కట్టి ఉండాలి. ఆ ప్రాజెక్టును వద్దని నాగార్జున సాగర్ కట్టడానికి మనమే పాటలు రాసి, మనమే పాటలు పాడి నాగార్జున సాగర్ కట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి మనమే పాటలు రాశాం. ఎందుకు? ఒక భావజాలాన్ని ఎక్కించారు. ఈ ప్రాజెక్టు కడితే మద్రాసు నీళ్లు పోతాయి. మరి మద్రాసు నీళ్లు పోయేదని మనం కాలంలో ఆపుకోవచ్చు. కింద ప్రాజెక్టు కడితే పైకి నీళ్లు వస్తాయి అనే ఆలోచన లేని నిర్లిప్తమైన సమాజంలో మనం ఉన్నాం. ఆ విగ్రహాన్ని పెట్టలేని సమాజంలోనే ఈ రోజు మనం ఉన్నాం. మరి అదే విధంగానే అది అయిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టు కడుతున్నప్పుడు సంగమేశ్వరం దగ్గర కట్టుకుంటే మనకు నీళ్లు వచ్చేవి. గేట్లన్నీ ఎత్తితే నీళ్ళని కిందికి పోతాయి. మీకు తెలుసా? మా శ్రీశైలం గేట్ ఎత్తితే రాయలసీమలో చుక్క నీళ్లు రావు. తెలుసా మీకు? ఆ విషయం తెలియదు. గేట్ ఎత్తితే చుక్క నీళ్లు రాయలసీమలో రావు. మరి అలాంటి చోట శ్రీశైలం ప్రాజెక్టు కట్టుకున్నాం. మరి 2004లో పులిచింతల ప్రాజెక్టు కడితే శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాగా వస్తుంది అని చెప్పి కృష్ణా డెల్టా కావాల్సిన స్థిరీకరణ కోసం పులిచింతల కట్టాం. కానీ మరి శ్రీశైలం మాత్రం ఖాళీ అయిపోతున్నాం. నిన్న ఈ రోజు ఆంధ్రప్రభ పేపర్ చదవండి, మీరు తీసుకొని మీ లైబ్రరీకి వెళ్ళి ఏ రాసిందో స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీశైలం అంతా ఖాళీ అయిపోయింది. మరి పులిచింతల ప్రాజెక్టు కట్టుకున్నాం, ఏం లాభం లేదు. ఇక్కడ అన్ని కళాశాల విద్యార్థులంతా కలిసి 1,00,000 జలఘోషం చేశాం. సమైక్యాంధ్ర ఉద్యమంలో చేసిన సందర్భంలో రాష్ట్రం విడిపోయింది. ఆ టైంలో పోలవరం జాతీయ ప్రాజెక్టు కింద వచ్చింది. పోలవరం ప్రాజెక్టు కడితే మొత్తం ఆంధ్రదేశానికి అంతా జీవనాడి అన్నారు. మరి 2014లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది. మరి ఆలస్యం అవుతుందని చెప్పి 2016లో దానికి తాత్కాలిక ప్రాజెక్టుగా పట్టిసీమ కట్టారు. 1 సంవత్సరంలో పూర్తి చేశారు. మరి దానికి సంబంధించిన నీళ్లను, ఆ నీళ్లు